అన్న ఆగట్లేదు, తమ్ముడు పట్టించుకోకపోయినా అన్న ఆగట్లేదు. బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్లో మరొక ఎపిసోడ్ ఇది. భారీ కుంభకోణంలో చిన్ని పాత్ర ఉందంటూ మరో ఆరోపణతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికను ఎక్కారు కేశినేని నాని. ఇంతకీ నాని ఇప్పుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇవన్నీ తమ్ముడి మీద కోపంతో చేస్తున్న ఆరోపణలా లేక ఇంకేమైనా కారణం ఉందా? బెజవాడలో కొన్ని రోజులుగా కేశినేని బ్రదర్స్ గురించే చర్చ. ఒకప్పుడు ఒకరికొకరమంటూ కలిసి ముందుకు సాగిన అన్నాదమ్ములు ఇప్పుడు వీధికెక్కి ఫైటింగ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రోజుకో ట్వీట్, వారానికో ఆరోపణ అన్నట్టుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేస్తూ నాని చేస్తున్న ఆరోపణలు, విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఆరోపణలు చేసిన కేశినేని నాని లేటెస్ట్ గా మరో పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 350 కోట్ల భారీ మట్టి కుంభకోణం జరిగిందంటూ సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ రాశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని లక్ష్యంగా మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం కుడి కాలువ రక్షణ గట్లను ధ్వంసం చేసి భారీగా మట్టిని తరలిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం 1000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారని అన్నారు. గురునానక్ కాలనీలోని రావూరి విస్టా ఫ్లాట్ నెంబర్ 301 కేంద్రంగానే మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయనే ఆరోపణ కూడా చేశారు. రావూరి విస్టా అపార్ట్మెంట్ పై తక్షణమే దాడులు చేసి సీసీటీవీ ఫుటేజ్ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. రాత్రిపూట నిబంధనలకు విరుద్ధంగా వందలాది టిప్పర్లతో అమరావతి పరిధిలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మట్టి తరలించడమే కాకుండా అక్రమాలను ప్రశ్నించిన ఓ సామాజిక కార్యకర్తపై ఎంపీ అనుచరులు భౌతిక దాడి చేశారని కూడా అన్నారు. కాలువగట్లు తవ్వేయడం వల్ల వర్షాకాలంలో వందలాది గ్రామాలు మునిగిపోయే ప్రమాదముందన్నారు. 350 కోట్ల మట్టి కుంభకోణంపై సీబీఐ లేదా సిఐడి చేత అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని అన్నారు. మాఫియాకు సహకరించిన పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు కేశినేని నాని. ఎంపీ కేశినేని చిన్ని విషయంలో ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అంటూ గతంలోనే నాని ఆరోపించారు. గంపలగూడెంకు చెందిన శిష్యుడి కాల్ లాగ్ చూసి షాక్ తిన్నావా అంటూ చిన్నిపై సెటైర్లు కూడా వేశారు. రాబోయే రోజుల్లో షాక్ల మీద షాకులు తప్పవన్న నాని ఇప్పుడు మట్టి తరలింపు ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే నానివి ఉత్తుత్తి ఆరోపణలేనంటూ కొట్టిపారేస్తోంది చిన్ని వర్గం. సోషల్ మీడియాలో పోస్టులకు రిప్లై ఇవ్వబోనంటూ ఇప్పటికే చిన్ని క్లారిటీ ఇచ్చారు. చేతనైతే ఏమైనా ఆధారాలు చూపించాలంటూ గతంలోనే చిన్ని సవాల్ చేశారు. నాని ఆరోపణల్లో నిజాలుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంటూ సవాల్ కూడా చేశారు. నాని దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఏమీ తెలియకపోయినా ఎంపీని అబాసుపాలు చేసేందుకు వ్యూహాత్మకంగా రాళ్లు వేస్తున్నారే తప్ప పెద్ద ఆసక్తికర పరిణామాలేమీ ఉండవంటూ చిన్ని వర్గం చెబుతోంది.